సో, నమస్తే క్రియేటర్స్. మనం ఇంకొక వీడియోలోకొచ్చేసాము. ఈ వీడియోలో మనం టాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఒకవేళ మీరు మానిటైజేషన్ అయిన తర్వాత, మినీ మానిటైజేషన్ అప్లై చేసుకున్న తర్వాత, టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుల్ మానిటైజేషన్ వచ్చేలోపు మొత్తం అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. సో, టాక్స్ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి ఉపయోగపడుతదంటేది మనం మాట్లాడుకున్నాము. ఫుల్ మానిటైజేషన్ అయిన వాళ్ళైనా, మినీ మానిటైజేషన్ వాళ్ళైనా టాక్స్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. టాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోకపోతే ఏమవుతదంటే యూట్యూబ్ సైడ్ నుంచి మనకి ఎక్కువ మనీ కట్ అయిపోతాయి. మనకు ఒకవేళ ఒక రూ. 100 రావాలనుకోండి. ఇది మనకి వచ్చేది అమెరికా నుంచి వస్తాయన్నమాట. యూఎస్ నుంచి వస్తాయి మనీ. సో, యూఎస్ నుంచి మనీ వచ్చినప్పుడు యూఎస్ దగ్గరే ఎక్కువ టాక్స్ కట్ అయిపోద్దన్నమాట. ఒక 30%, 40% కట్ అయిపోతది. సో, దానివల్ల మనకు వచ్చే రెవెన్యూ తగ్గిపోతది. సో, ఏముంది ఒక 1000లో ఎంత తగ్గితే ఏముందని అనుకోవచ్చు మీరు. కానీ మన రెవెన్యూ పెరిగే కొద్దీ ఒకవేళ లక్షల్లోకి, కోట్లల్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది కదా చాలామందికి. వాళ్ళకి ఇది చాలా చాలా పెద్ద డిఫరెన్స్ అనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ టాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. చేస్తే మన అమౌంట్ మనకు కరెక్ట్‌గా వస్తదనమాట. లేదంటే నేను చెప్పినట్టు కట్స్ ఎక్కువగా ఉంటాయి. టాక్స్ అమెరికాలోనే ఎక్కువ కట్ అయిపోయి మనకొస్తదనమాట. సో, మనం టాక్స్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాము. టాక్స్ ఇన్ఫర్మేషన్‌కి మనం వెళ్ళాల్సిన ప్లేసు యాడ్‌సెన్స్. స్టూడియోలో మనం ఆల్రెడీ మెంబర్‌షిప్స్, మానిటైజేషన్, మినీ మానిటైజేషన్, సూపర్స్ అన్నీ చేసేసాము. ఆ వీడియోస్ మీరు చూడకపోతే గనుక ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. బేస్ టర్మ్స్ రివ్యూ చేయడము, యాడ్‌సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, తర్వాత మన ఛానల్ రివ్యూ అవ్వచ్చు. దాని తర్వాత మానిటైజేషన్ స్టెప్స్ ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసిన తర్వాత టాక్స్ ఇన్ఫర్మేషన్‌లో మనం ఉన్నాం. సో, డైరెక్ట్‌గా మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. పక్కన మీకు స్క్రీన్ షేరింగ్‌లో యాడ్‌సెన్స్ అని ఉంది కదా! మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా యాడ్‌సెన్స్ అని టైప్ చేయండి. ADSENSE యాడ్‌సెన్స్ అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చిందే గూగుల్ వాళ్ళది యాడ్‌సెన్స్ అకౌంట్ అయితే వస్తదనమాట. సో, ఇంకొకసారి నేను మీకు చూపిస్తాను. యెస్. సో, ఫస్ట్ వచ్చేదే మనకి గూగుల్ యాడ్‌సెన్స్ అనమాట. మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సైన్ ఇన్ అని వస్తుంది. adsense.google.com ఆ వెబ్‌సైట్‌లోకి మీరు వెళ్ళాలనమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఇది. మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ యాడ్‌సెన్స్ అకౌంట్‌కి అయితే చేస్తున్నారో ఆ యాడ్‌సెన్స్ అకౌంట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఉంటే గనక కరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకటే ఉంటే గనక డైరెక్ట్‌గా మీకు యాడ్‌సెన్స్ అకౌంట్‌లోకి అయితే వచ్చేస్తదనమాట. సో, మనమైతే యాడ్‌సెన్స్ అకౌంట్‌లోకి అయితే వచ్చేసాము. ప్రొఫైల్ పిక్చర్ మీరు చెక్ చేసుకోండి. ఆ జీమెయిల్ అకౌంట్ అయినా కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. దాని మీద మీరు క్లిక్ చేసినా సరే మీకు చూపిస్తదనమాట. సో, ఇక్కడ వరకైతే మనకి యాడ్‌సెన్స్ పేజ్‌లోకి అయితే మనం వచ్చాము. మన ఛానల్‌కి సంబంధించిన యాడ్‌సెన్స్ పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడేం మీరు చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ సింబల్ ఉంది. అవేం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ అట్లా ఉంటాయి అంతే. యాడ్‌సెన్స్‌కి సంబంధించినవి ఇవి. మనం చేసేది యాడ్‌సెన్స్ ఫర్ యూట్యూబ్ మాత్రమే. సో, ఇక్కడ ఏమున్నా సరే మీరు ఎటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం పట్టించుకోవాల్సింది ఇక్కడ వచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే అనమాట. ఇక్కడ నోటిఫికేషన్స్ 1/3 నోటిఫికేషన్స్ అని చూపిస్తది. కొంతమందికి 1/2 చూపిస్తది. ఆ మిగతా 2 ఏంటంటే యుక్రెయిన్‌లో ఏదో ఈ వార్ జరుగుతుంది. అక్కడ మనీ తక్కువ వస్తున్నాయి. లేకపోతే వేరే చోట ఏదో జరుగుతుంది. అట్లాంటి నోటిఫికేషన్స్ అనమాట. అవన్నీ పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఇలాంటి ఎక్స్‌క్లమేషన్, ఇలాంటి ఆశ్చర్యార్థం సింబల్ ఉంటే గనక, ట్రయాంగిల్ సింబల్ ఉంటే గనక దాంట్లోనే మీరు చేంజెస్ చేయాల్సి వస్తదనమాట. సో, ఇక్కడ మనకేం చూపిస్తుంది టాక్స్ ఇన్ఫర్మేషను మీరు చేయలేదని చూపిస్తుందనమాట. ఒకవేళ మీరు చేయకపోతే గనక చేసుకోండి. కరెక్ట్ టాక్సెస్ కరెక్ట్ అవుతాయి. లేదంటే గనక ఎక్కువ టాక్సెస్ పడిపోతాయని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇది మనం ఇక్కడి నుంచి మేనేజ్ టాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేసి చేయొచ్చు. రెండో ప్రాసెస్ కూడా ఉంటుంది. రెండో ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి 3 బార్స్ ఉన్నాయి కదా! దాని మీద మనం క్లిక్ చేసినా సరే మనకి ఈ ఒకవేళ పైన నోటిఫికేషన్ కనిపించకపోతే చేయాల్సిన ప్రాసెస్ ఇది. దాంట్లో మీకు పేమెంట్స్ ఉంటుంది. పేమెంట్స్ లోపల పేమెంట్స్ ఇన్ఫో అని ఉంటుంది. అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మీరు టాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చనమాట. సో, టాక్స్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడం ఎలా అనేది స్టెప్ బై స్టెప్ నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. కానీ దీనికి మీకు కావాల్సింది ఏంటి అంటే మీ పాన్ కార్డ్ దగ్గర పెట్టుకోవాలి మీరు. ఈ పర్టిక్యులర్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పాన్ కార్డ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. దాని నంబరు కావాలి, దాని మీద ఉన్న కరెక్ట్ నేమ్ ఆ 2 కావాలనమాట. ఫోటో తీయడం అట్లా ఏం అవసరం లేదు. ఆ డీటెయిల్స్ ఉండాలి మీ దగ్గర. సో, కన్‌ఫ్యూజన్ లేకుండా పాన్ నంబర్ ఇష్యూ రాకుండా ఉండాలి. మీ నేమ్ కూడా ఇష్యూ రాకుండా ఉండాలి. ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే దాన్ని దగ్గర పెట్టుకొని తీసుకొని ఈ ప్రాసెస్ చేసేటప్పుడు. నేను ఇందాక చూపించా కదా! పైన 1/3, 2/3 అన్నా కదా! అవి మిగతావన్నీ మీరు డిస్మిస్ చేసేయచ్చు. మీకు పెద్దగా అవసరం కూడా ఉండదు. ఇక వార్ గురించి. ఈ ఫస్ట్ దాని మీద మేనేజ్ టాక్స్ ఇన్ఫో అని ఉంది కదా! దాని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ యూట్యూబ్ ఇండియా అని వస్తదనమాట. ఒకవేళ మీకు ఇక్కడ యూట్యూబ్ ఇండియా అని రాకపోతే గనక ఇక్కడున్న డ్రాప్ డౌన్ క్లిక్ చేసుకొని యూట్యూబ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. మాకు టాక్స్ ఇన్ఫర్మేషన్ చూపించట్లేదు, మేమేం చేయక్కర్లేదు అని అనుకోకండి. ఇక్కడ యూట్యూబ్ ఇండియా అని పెడితే మాత్రమే మీకు ఆ టాక్స్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా వస్తదనమాట. నార్మల్‌గా ఇంకొకటి కూడా ఉంటుంది. యూట్యూబ్ అని ఉంటుంది. అది మనకి అవసరం లేదనమాట. యాడ్‌సెన్స్ యూట్యూబ్ అని ఉంటుంది. అది మనకు అవసరం లేదు. సో, డైరెక్ట్‌గా ఎవరైనా వేరే వెబ్‌సైట్స్ క్రియేట్ చేసినా, వేరే బ్లాగ్స్ లాంటివి క్రియేట్ చేస్తే వాళ్ళకనమాట అది. సో, ఇక్కడ మనకి యూఎస్ టాక్స్ ఇన్ఫో అని ఉంది కదా! యునైటెడ్ స్టేట్స్ అనమాట. మనం
అమెరికా నుంచి చేస్తున్నాం కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేయగానే కంటిన్యూ చేయగానే మీకు వెరిఫికేషన్ అడుగుతుంది అనమాట. వెరిఫికేషన్ అంటే మీరే చేస్తున్నారా లేదా అన్నట్టు. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేసేసుకొని డైరెక్ట్గా మీ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్, లేదంటే మీ ఫింగర్ ప్రింట్ ఉంటే ఫింగర్ ప్రింట్ అది ఎంటర్ చేసేసుకొని మీరు లాగిన్ అయితే అయిపోవాలన్నమాట. మన పర్టికులర్ మెయిల్ ఏదైతే ఉందో మెయిల్ చెక్ చేసుకోండి. మెయిల్ మాత్రం ప్రాబ్లం రాకూడదు. మెయిల్ సేమ్ పెట్టుకొని మీరు ఓకే చేయండి. ఇక్కడ నేనైతే ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ ఉంటుంది కాబట్టి లాగిన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఈ ఓవరాల్ ప్రాసెస్కి మనకు ఒక 15-20 మినిట్స్ పట్టచ్చు. సో టైం పెట్టుకుని మీరు స్టార్ట్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫోలో ఫస్ట్ మన అకౌంట్ ఏంటని అడుగుతుంది. మన ఇండివిజువల్ అకౌంట్ పెట్టాలి. మనం ఆర్గనైజేషన్ కాదు, ఎంటిటీ కాదు, ఇండివిజువల్ మాత్రం పెట్టాలి ఫస్ట్ ఇది. అండ్ ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు అమెరికా నుంచి యూట్యూబ్ ఛానల్ చేస్తే కనుక అది డిఫరెంట్. మీరు అమెరికన్ రెసిడెంట్ అయ్యి ఉంటే కనుక మీరు అక్కడే ఉన్నారు, అక్కడే ట్యాక్స్ కడుతున్నారంటే మీకు ట్యాక్స్ లాస్ అనేవి వేరే అప్లికబుల్ అవుతాయి. ఇది ఇండియాలో ఉన్న వాళ్ళు లేకపోతే వేరే వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం మాత్రం వర్కౌట్ అవుతుంది అనమాట. నాన్ యూఎస్ అమెరికాలో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళు అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఆర్ యూ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటే నో అని క్లిక్ చేయండి. మీరు కాదు కాబట్టి. మీరు అయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. అక్కడ మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫామ్ పేరు WBEN ఫామ్ అనమాట. W8BEN ఫామ్ని మనం ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా వేరియస్ అదర్ ఫామ్స్ కూడా ఉంటాయి. WEC1 అనేది అది యూఎస్లో బిజినెస్లు చేసే వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది. సో ఇది మనకు కాదు, మనకి WBE అనమాట, ఇండివిజువల్ వాళ్ళకి ఫస్ట్ది. సో మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి స్టార్ట్ అని కొట్టండి, కింద బ్లూ కలర్లో ఉంటుంది. సో స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి వేరియస్ క్వశ్చన్స్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. వాటిని మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఓపెన్ అవ్వగానే మన నేమ్ అడుగుతుంది. సో నేమ్ కరెక్ట్గా మీ పాన్ కార్డు మీద ఎలా ఉందో అలాగే మీరైతే నేమ్ రాయాలి. ఎటువంటి ఇష్యూ లేకుండా నేమ్ రాయాలన్నమాట. నెక్స్ట్ DBA అదే ఆప్షనల్ అనమాట. బిజినెస్ ఎంటిటీ కాదు కాబట్టి ఆప్షనల్, దాన్ని మీరేం సెలెక్ట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ. ఈ కంట్రీ ఆర్ రీజియన్ ఆఫ్ రెసిడెన్స్లో మీరు మీ కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా నుంచి చేస్తున్నా కాబట్టి నేనైతే ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో స్క్రోల్ చేయండి, మీకు ఐ దగ్గర ఇండియా కనిపిస్తుంది. జస్ట్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. సో ఇండియా అయితే పైన వచ్చేసింది. దాని తర్వాత మీకు కింద పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఫారెన్ TIN అని ఉన్న ప్లేస్లో మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఇది క్లియర్గా నేను ఇంకొకసారి చూపిస్తాను, అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఎస్, ఇక్కడ యుఎస్ వాళ్ళకి వాళ్ళ TIN ఏంటంటే US TIN అనమాట. అది మనకి ఉండదు, మనం నాన్ యుఎస్ కాబట్టి. ఇక్కడ ఫారెన్ TIN అని ఉంటుంది. ఫారెన్ TINలో మీ పాన్ కార్డు నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ క్యాపిటల్ లెటర్స్ నెంబర్స్ ఎలా ఉంటుంది కదా, యాజ్ ఇట్ ఈస్ మీరు అలాగా ఎంటర్ చేసుకోవాలి ఈ ప్లేస్లో. సో పాన్ కార్డ్ అనేది కొంచెం కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను బ్లర్ చేస్తున్నాను. సో మీకైతే ఇక్కడ ఏం కనిపించదు, నా పాన్ కార్డ్ నెంబర్ కాబట్టి మీకు కనిపించదు. మీ పాన్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరిది పడితే వాళ్ళు ఎంటర్ చేయకూడదు. ఈ అకౌంట్ నేమ్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ పర్సన్ మాత్రమే ఈ పాన్ కార్డ్ అనేది వాళ్ళది మాత్రమే చేయాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్ ఏమో వైఫ్ పేరు మీద ఉంటుంది, ఈ యాడ్సెన్స్ కానీ పాన్ కానీ ఇదంతా హస్బెండ్ నేమ్ మీద గూగుల్ క్రియేట్ చేస్తారు. సో మీ గూగుల్ అకౌంట్లో ఏ నేమ్ ఉందో, స్టార్టింగ్లో మీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ చూపించా కదా, యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు కావాలంటే ముందు వీడియోస్లో చెక్ చేయొచ్చు. మీరు సేవ్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ. అక్కడ ఏ నేమ్ పెట్టారో ఆ నేమ్కి సంబంధించిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చేస్తున్నాం మనం. సో వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. వేరే వాళ్ళు ఎంటర్ చేస్తే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో దాని తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ PO అని ఉంది కదా, దాన్ని మీరు ఏం సెలెక్ట్ చేయకండి, ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డైరెక్ట్గా మీ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసేయాలి. సో నా అడ్రస్ అయితే నేను ఎంటర్ చేసేస్తున్నాను. సో అడ్రస్ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మీది ప్రాపర్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. మీరు ఎక్కడ రాంగ్ అడ్రస్లు కానీ అట్లాంటివి ఇవ్వకండి. ప్రాపర్ కరెక్ట్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. ఎటువంటి రాంగ్ అడ్రస్ ఇచ్చినా సరే మీరు ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఈ ID వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ చేస్తారు కదా, అడ్రస్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు పర్సనల్ ప్రాసెస్ ఫెయిల్ అయితే కనుక మీరు పోస్టల్ ప్రాసెస్లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో పోస్టల్ ప్రాసెస్లో వెళ్ళే ప్రాసెస్లో మీరు ఈ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వకపోతే మీకు రాదు. సో కరెక్ట్గా పెట్టాలి. పెట్టిన తర్వాత కింద మెయిలింగ్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది కదా, దాని మీద మీరు టిక్ పెట్టండి. సో మా ఆధార్ కార్డులో ఇలా ఉంది అలా ఉంది అదంతా ఏం అవసరం లేదు. మీకు పోస్ట్ వచ్చే అడ్రస్ కరెక్ట్గా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి పోస్ట్ వచ్చే అడ్రస్ మాత్రమే మనం ఇవ్వాలి. సో రెండు కూడా మ్యాచింగ్ చేసేయండి. యాజ్ ఇట్ ఇస్ స్టేట్ అవన్నీ కూడా ఎంటర్ చేసుకోండి. జస్ట్ అడ్రస్ మీది ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ఎంటర్ చేసుకోవడమే, కాకపోతే క్లారిటీగా ఎంటర్ చేయండి. సో నాది మెయిలింగ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ కాబట్టి టిక్ కొడేసాను. ఒకవేళ మీకు సేమ్ కాదు అంటే కనుక టిక్ పెట్టకండి. మీరు
మీరు ఒరిజినల్ అడ్రస్ అండ్ మీ మెయిలింగ్ అడ్రస్ అంటే పోస్ట్ రావడానికి సంబంధించిన అడ్రస్ అనమాట. అంటే మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ పెట్టండి. దాని తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయడమే. సింపుల్. దాంట్లో మీరేమి చేయాల్సిన నెసెసిటీ లేదు. సింపుల్ జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేస్తే కనుక మన ట్యాక్స్ స్లాబ్స్ అవి ఎంటర్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా పైన చూపిస్తుంది. మన పాన్ కార్డు డీటెయిల్స్ అవి ఎంటర్ చేసాం కదా, అవన్నీ మనకు కనిపిస్తాయి. కింద మనకు వచ్చేటప్పటికి ట్యాక్స్ ట్రీటీ, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. ట్యాక్స్ ట్రీటీ దగ్గర ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఏ రిడ్యూస్డ్ విత్ హోల్డింగ్ రేట్. మీ కంట్రీని బట్టి ఉంటుంది. మన ఇండియన్స్కి అయితే మనకి రిడ్యూస్డ్ విత్ హోల్డింగ్ అనమాట. అంటే మనకి అమెరికాకి డీలింగ్స్ ఉంటాయి అనమాట. ఇండియాకి యూఎస్కి ఒక ట్రీటీ ఉంటుంది అనమాట. ట్రీటీ ఉంటే కనుక మనకు సంబంధించిన మనీ ఏదైతే రావాలో దానికి యూఎస్ వాళ్ళు ట్యాక్స్ కట్ చేయరు. సో అందుకోసమే మనం ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ రిడ్యూస్డ్ విత్ హోల్డింగ్ రేట్ అని చెప్పేసి మీరు ఎస్ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత రెసిడెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ దగ్గర మీరు టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత కంట్రీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసేస్తాను నేనైతే. మన వాళ్ళు ఇండియా వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఇండియా చేస్తుంది. మీరు ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్లోకి వచ్చిన తర్వాత మీరు ప్రతిదాన్ని టిక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ది టిక్ చేసినప్పుడు మీకు కింద ఆప్షన్స్ వస్తాయి. ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ అండ్ పక్కన పర్సంటేజ్ వస్తుంది అనమాట. ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఒక్కొక్కటే వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ విత్ హోల్డింగ్ రేట్లో 2% ఉంటాయి అనమాట. ఒకటి 15%, ఒకటి 30% అలా ఉంటుంది. వాటిల్లో ఏది తక్కువ ఉంటే అది పెట్టాలి మీరు. 15% అని ఉంది కదా, 15% పెట్టేయాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి టిక్ చేయాలి. ఎస్ అది కరెక్టే అని చెప్పి టిక్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్లో సర్వీసెస్ ఆర్ అదర్ బిజినెస్ ఇన్కమ్ అని ఉంది కదా, దాంట్లో ఆర్టికల్ క్లిక్ చేస్తే ఆర్టికల్ 7 అని వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత సైడ్లో మన విత్ హోల్డింగ్ రేట్ 0% పెట్టండి. నెక్స్ట్ టిక్ చేయండి. దాని తర్వాత మోషన్ పిక్చర్ అండ్ టీవీ రాయల్టీస్లో కూడా ఆర్టికల్ 12 రెడ్యూస్డ్ రేట్ ఏమో 15%. ఏది తక్కువ ఉంటే పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి, అంతే సింపుల్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఓవరాల్గా మనం సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్, ట్యాక్స్ ట్రీటీలో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4th స్టెప్లో యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద యూఎస్ అంటే మీరు ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ యాక్టివిటీస్ కానీ లేకపోతే సర్వీసెస్ కానీ గూగుల్కి సంబంధించి గూగుల్ కానీ లేకపోతే గూగుల్కి సంబంధించిన సంస్థలు ఉంటాయి కదా, యూట్యూబ్ కూడా గూగుల్కి సంబంధించింది. సో అమెరికాలో చేశారా లేకపోతే ఫ్యూచర్లో గూగుల్కి ఏమైనా పని చేస్తారా? గూగుల్లో పనిచేసే వాళ్ళకి ఇది అప్లికబుల్ కాదనమాట. సో దానికోసమే మీరు ఏం చేయాలంటే నో అని పెట్టాలి. మీరు ఒకవేళ గూగుల్లో పని చేయకపోతే. నెక్స్ట్ ఆ సర్టిఫై మొత్తం అంతా నేను కరెక్టే చేస్తున్నానని టిక్ కూడా పెడుతున్నాము. కరెక్టే చెప్తున్నాను, నేను ఏం తప్పు చెప్పట్లేదని. నెక్స్ట్ క్లిక్ చేయండి, అంతే. క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్లో గో పేపర్లెస్ రికమెండెడ్ అని ఉంటుంది. గో పేపర్లెస్ మీరు టిక్ చేయండి. నెక్స్ట్ గెట్ డాక్యుమెంట్స్ బై మెయిల్ వస్తుంది, దాన్ని మీరు ఏమి క్లిక్ చేయకూడదు. పైన ఉన్న గో పేపర్లెస్ మాత్రమే క్లిక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మనకేమి కమ్యూనికేషన్స్ అట్లాంటివి అవసరం లేదు. సో డైరెక్ట్గా గో పేపర్లెస్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత కిందకి మీరు స్క్రోల్ చేస్తే ఐ కన్ఫర్మ్ ఐ హ్యావ్ రివ్యూడ్ అని వస్తుంది అనమాట. సో మనం కన్ఫర్మ్ చేస్తాం మేమంతా చేసేది కరెక్టే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ అనమాట ఇది, సర్టిఫై అండ్ సైన్. ఇక్కడ ఏంటంటే మనం ఎస్ నేను అన్ని కరెక్ట్గానే చేశానని చెప్పడానికి సర్టిఫై చేసి సైన్ చేస్తున్నాం అనమాట. సో టిక్ కొట్టండి. అండర్ పెనాలిటీస్ ఆఫ్ ప్రిజ్యూరీస్ అని చెప్పి పెర్జురీ అని వచ్చింది కదా, ఐ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ ఎగ్జామిడ్ ఇదంతా టిక్ చేయండి, అంతే. ఓకే, మనంతా కరెక్ట్గానే చేసాం అన్న ప్రాసెస్ అనమాట. ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఐ సర్టిఫై అండర్ పెనాలిటీస్ ఆఫ్ పెర్జురీ ఉంది కదా, అక్కడ కూడా మీరు టిక్ చేయండి. సో ఎస్, దీని తర్వాత మనకి కింద ఒక డేట్ వస్తుంది అనమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇదంతా అన్నట్టు 2020లో స్టార్ట్ అయిందనమాట. సో 2020 అని యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అక్కడ ఏ ఇయర్ ఉంటే కనుక ఆ ఇయర్ అలాగే ఉంచండి. మీరు ఇంకేమి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా కిందకు వచ్చి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ దగ్గర ఎస్ ఐఎమ్ బెనిఫిషియల్ ఓనర్ అని ఉంది కదా, అక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫుల్ లీగల్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదో మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఇక్కడ ఆపేయండి, సబ్మిట్ చేయకండి. సబ్మిట్ చేయకుండా మీరు ఏదైనా టెక్ కేటగిరీలో ఎవరైతే మీకు హెల్ప్ చేయగలుగుతారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఏం చేయాలి ఏంటంటే ప్రాసెస్ సెపరేట్ అనమాట అది. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అలా కాకుండా మీకు నేమ్ అనేది పాన్ కార్డులో ఉన్నట్టు కరెక్ట్గానే వస్తే కనుక మీరు సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఒక వితిన్ 1 minute టైం ఫ్రేమ్లోనే కొంచెం మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఇన్ఫర్మేషన్ తీసుకొని వితిన్ 1 minute టైం ఫ్రేమ్లోనే మనకి అప్రూవ్డ్ అని వస్తుంది అనమాట. అప్రూవ్ అయిపోయిందని వస్తుంది. ఒకవేళ మీకు ఇన్ ప్రోగ్రెస్ అని వస్తే కనుక అప్పుడు మీరు ఏదో మిస్టేక్ చేసినట్టు లెక్క. సో ఇన్ ప్రోగ్రెస్ అని వస్తే కనుక ఖచ్చితంగా మీరు ఎవరైనా టెక్ కేటగిరీలో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో వాళ్ళతో మీరు మాట్లాడచ్చు అనమాట. సో ఇలా అయితే మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. ఇలా అప్రూవ్డ్ అని వస్తే మాత్రం కంప్లీట్ అయిపోయినట్టే. కింద క్లెయిమ్డ్ మనం ఇందాక పెట్టిన పర్సంటేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్లెయిమ్డ్ కరెక్ట్గానే ఉంటాయి. మనకి ఏమి ట్యాక్స్ కట్ అవ్వదు అని దీని సమ్మరీ అనమాట.
సో ఈ విధంగా మనమైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసుకొని పైనున్న ఇందాక ఎర్రర్ సిగ్నేచర్ ఉంది కదా యెల్లో కలర్‌లో. సో దాన్ని మీరు డిస్మిస్ కూడా చేసేయొచ్చు. కంప్లీట్ చేసేసాం కాబట్టి ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. సో ఈ విధంగా మనం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేసేసాము. మీరు యాడ్‌సెన్స్ నుంచి బయటికెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఈ ఫైనల్ ప్రాసెస్ ఏముంది? ఇంకా ఏమి మిగిలింది అంటే మనకి ఫుల్ మానిటైజేషన్ మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఫుల్ మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఐడీ వెరిఫికేషను అండ్ అడ్రెస్ వెరిఫికేషను అండ్ అంతేకాకుండా ఫైనల్‌గా మనకి బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోస్‌లో ఉంటదనమాట. సేమ్ ప్లేలిస్ట్‌లో సెల్ఫ్ మానిటైజేషన్ 2026 ప్లేలిస్ట్‌లో చూడండి. ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ మీరంతట మీరే ఓన్‌గా చేసుకోవడానికి హెల్ప్ అయ్యే డీటెయిల్స్ అన్నీ ఇందులో స్టెప్ బై స్టెప్ ఉంటాయన్నమాట. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆ నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్ మానిటైజేషన్‌కి సంబంధించి అండ్ యాడ్స్ ఎలా ఆన్ చేసుకోవాలి, దాని నుంచి రెవెన్యూ ఎలా వస్తుంది అండ్ ఫైనల్‌గా మన ఐడీ వెరిఫికేషన్ వాటి గురించి కూడా మనం మాట్లాడదాము. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.